ఎవడరాడు? కొంపదీసి ఆడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇప్పుడే కొత్తగా వింటున్నా. ఎవడైనా బైకులు దొంగతనం చేస్తారు, కార్లు దొంగతనం చేస్తారు, పోనీ రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీలు కూడా దొంగతనం చేశారే అనుకుందాం. వాడెవడరాడు? ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు. పోనీ ఒక్కడా వెళ్ళాడా అంటే అది లేదు. పెంపుడు కుక్కను ముందు సీట్లో కూర్చోబెట్టుకుని సైకో గాడిలా డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నాడు. వీడి వ్యవహారం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందిరా బుజ్జే. అన్నమయ్య జిల్లా కదిరి ఆర్టీసీ బస్ డిపో పక్కా సినిమా సీన్ రిపీట్ అయింది. పార్కింగ్ చేసి ఉన్న ఒక ఆర్టీసీ బస్సుపై కన్నేశాడో తేడాగాడు. ఎవరు లేని టైం చూసి బస్సులోకి ఎక్కి ఏకంగా దాన్ని స్టార్ట్ చేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బస్సు మాయమైనట్లు గుర్తించిన ఆర్టీసీ అధికారులు షాక్ అయి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆ దొంగ ఒక్కడే బస్సు ఎక్కలేదు. తన పెంపుడు కుక్కను కూడా బస్సులో ఎక్కించుకుని మదనపల్లె వైపు ప్రయాణమయ్యాడు. కదిరి నుంచి మదనపల్లె హైవే మార్గంలో బస్సును ఓవర్ స్పీడ్తో తోలుకుంటూ పోయాడు. దీంతో పలు చోట్ల ఇతర వాహనాలు డివైడర్లను ఢీకొట్టినట్లు చెబుతున్నారు స్థానికులు. ఇతగాడి డేంజరస్ డ్రైవింగ్ వల్ల బస్సు అద్దాలు పగిలిపోవడంతో పాటు ఒకవైపు తీవ్రంగా డ్యామేజ్ అయింది. బస్సు తోలుకొచ్చిన సదరు కేటుగాడు మదనపల్లె హైవేలోని తట్టివారిపల్లె బ్రిడ్జ్ దగ్గర బస్సును వదిలేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ సమాచారం అందుకుని అప్పటికే అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంటాడి వేటాడి పట్టుకున్నారు. విచారణలో తన పేరు శివశంకర్ అని చెప్పాడు. అసలు బస్సును ఎందుకు దొంగలించావని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు ఈ క్రేజీ ఫెలో. ఇతడి మానసిక స్థితి సరిగా లేదా లేక కావాలనే నాటకాలు ఆడుతున్నాడా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.